ఆగస్టు 1న మాలల బతుకుల్లో చీకటి రోజని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు పోలిట్ బ్యూరో చైర్మన్ రాకం శ్రీరాములు, తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కార్యవర్గ సభ్యులు కాల్వ నరేష్, దుబ్బాక అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాల్వలింగం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తొలగించకుంటే త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలకు మాలలు ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్తారన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణ అవకాశాలు ఇవ్వడం బాధాకరమన్నారు. అన్నదమ్ముల వలె కలిసి ఉన్న మాలమాదిగ ఉపకులాలను వేరు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తొలగించుకుంటే త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలకు మాలలు ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు తునికి సురేష్, ఆశా ప్రభాకర్, బాబాజీ, శ్రీనివాస్, బైండ్ల నారాయణ, బావాజీ, రాజేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ బిల్లు పెట్టి నేటికి సంవత్సరం కాలం గడుస్తుంది. నేటి రోజున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు చెంపపెట్టలాగా ఈ రోజు విద్రోహ దినంగా పాటిస్తా ఉన్నాం. మాల మహానాడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే రోస్టర్ విధానంలో మా ఎస్సీ మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాసే విధంగా ఈ బిల్లును ప్రవేశపెట్టింది. కాబట్టి వర్గీకరణ బిల్లు రద్దయ్యేదాకా రాష్ట్ర కమిటీ ఏ పిలుపుచ్చినా జాతీయ మాల మహానాడుగా రాష్ట్ర మాల కమిటీ పిలుపు మేరకు ఖచ్చితంగా ఆ విధానాన్ని కొనసాగిస్తూ నిరసన కార్యక్రమం తెలుపుతూనే ఉంటాం. బిల్లు రద్దయ్యే వరకు ఏ పిలుపు రాష్ట్ర కమిటీ ఇచ్చినా పూజా తప్పకుండా ఈ వర్గీకరణ బిల్లు రద్దయ్యేదాకా పోరాటం చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు రాష్ట్రాలకు వర్గీకరణ చేయొచ్చనే ఒక తీర్పునిచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసి ఇక్కడ ఉన్నటువంటి మా నిరుద్యోగ సోదరులకు మాల సోదరులకు ఎంతో అన్యాయం చేసిందని చెప్పేసి ఈరోజు ఆగస్టు 1 నాడు బ్లాక్ డేగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాలలో పల్లెలలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మొండి వైఖరిని వీడి ఈ వర్గీకరణ అంశాన్ని తీసేసి యథావిధిగా కొనసాగించాలి, మాలమాదిగలను అన్నదమ్ముల లెక్కనే కొనసాగించాలని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మాలలు తీవ్ర స్థాయిగా ఉద్యమంలో పాల్గొంటారు. రేపు జరగబోయే కేంద్రంలో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు మాలల సత్తా ఏందో చూపిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.